ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మనమందరం కలిసి దేవుని వైపు చూసి, అనారోగ్యతతోనూ, బాధతోనూ, వేదనతో ఉన్న వారి కొరకు భారం కలిగి దేవుడు విడుదల ఇచ్చే రీతిగా ప్రార్థన చేస్తాము. అందరం తలలు వంచి దేవుని వైపు చూసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవా, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివి, భూమి ఆకాశాలకు ప్రభా, మీరు అధికారం కలిగిన దేవుడై ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయమందున ప్రభా, అనారోగ్యంతోనూ, బలహీనతతోనూ తండ్రి, వేదనతోనూ ప్రభా, కన్నీళ్లతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసియాని గాయపడిన హస్తములు చాపి వారిని మీరు ముట్టండి నా తండ్రి. నేను నిన్ను స్వస్థపరచు యెహోవా నా తండ్రి. మీరు పొంది ఉన్న గాయంలో ఉన్న స్వస్థత తండ్రి, నీ బిడలు ఇప్పుడే ప్రభా వారు అనుభవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక దినములుగా, సంవత్సరాల తరబడిన ప్రభా, నాకు విడుదల అనేది లేదా, ఈ అనారోగ్యత నుంచి స్వస్థత అనేది లేదని వేదన పడుతున్న వారందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 14:14లో మేము చదువుతున్న రీతిగా నా ప్రభా, అవును తండ్రి, మీ యొద్దకు వచ్చిన ప్రతి వాని మీద ప్రభా మీరు కనికరపడి తండ్రి వారిని ముట్టి స్వస్థపరిచి ఉన్నారు నా ప్రభా. మీ యొద్దకు వచ్చిన ఎవరిని కూడా మీరు స్వస్థపరచుకున్న వారు వెనుతిరగలేదు గనుక యేసయ్య ఇప్పుడే వారిని కనికరించండి. యేసుక్రీస్తు నామములో వారికి విడుదల, స్వస్థత కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకనగా మీరు స్వస్థపరచలేని బలహీనత ఈ లోకంలో ఏదీ లేదు నా ప్రభా. అవును తండ్రి, మేము 1 పేతురు 2:24 చదువుతున్న రీతిగా నా ప్రభా, మీరు పొంది ఉన్న గాయంలో ఉన్న సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే ప్రతి శరీరంకు కలుగునుగాక. అయ్యా, మీరు స్వస్థపరచలేకపోతే ప్రభా మేము స్వస్థత పొందలేము నా తండ్రి. యేసుక్రీస్తు నామమున తండ్రి, మీ వాక్కును పంపించి తండ్రి వారిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పడకను మీరు మార్చివేయండి నా తండ్రి. మిమ్మల్ని ప్రభా వారు మీ వైపు చూసి తండ్రి, అయ్యా నన్ను స్వస్థపరచమని తండ్రి వారు అడుగుతుండగా వారి హృదయ వేదన తీసివేయండి నా ప్రభా. వారికి అన్నిటిని మీరు తుడిచివేయండి నా తండ్రి. వారి వేదన, వారి నొప్పి, వారి బాధ నుంచి తండ్రి ఇప్పుడే స్వస్థత కలిగినగాక. అయ్యా, వారి పడకను మార్చివేసి నీ పునరుద్ధాన శక్తితో నింపి నీ కొరకు సాక్షిగా అయ్యా నిన్ను మహిమపరిచే బిడలుగా ప్రతి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నారు, మీకు అసాధ్యమైనది ఏది లేదని నిరూపించండి తండ్రి. అవును తండ్రి, మీ వద్దకు వచ్చిన కుష్ఠరోగి మీద కనికరపడి రాజా, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మలారుగా ప్రభా, చనిపోయిన లాజరుని తండ్రి, లాజరు బయటికి రమ్మని ప్రభా మీరు అద్భుతం చేసి ఆయన లేపి ఉన్నారు నా తండ్రి. అయానికి స్తోత్రం నా తండ్రి. అనేకమైన బలహీనతోను అయా వేదనతోను వచ్చిన ప్రతి వారి మీద మీరు కనికరపడి స్వస్థపరిచి ఉన్నారు గనుక ఇప్పుడే ఈ క్షణమందు నా తండ్రి, ఏ ఒక సహోదరుడు, ఏ ఒక సహోదరి నా ప్రభా, అయ్యా ఎవరు నీ వైపు చూసి కన్నీళ్లతో ప్రభా వేదనతో అడుగుతున్నారో వారందరినీ కనికరించండి. యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత, విడుదల ఈ క్షణమందు కలుగుగాక. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావన్నారు. అయా విశ్వాసంతో నీ పాదం పట్టుకొని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల్ని మీరు కనికరించండి, స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామమున నా ప్రభా వారి విశ్వాసాన్ని ప్రభా మీరు బలపరచండి నా ప్రభా. వారితో మీరు ముచ్చటించి మాట్లాడి ధైర్యపరచండి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను స్వస్థపరిచేవాడు నేనని ప్రభా వారితో ఈ క్షణమందే మీరు మాట్లాడి ధైర్యపరిచి స్వస్థపరిచి ఆనందకరమైన జీవితాన్నిచ్చి నిన్ను మహిపరిచే బిడ్డలుగా, వారి పడకల నుంచి లేచి అయ్యా నిన్ను స్తుతించే బిడ్డలుగా వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏ మాత్రం త్రోసివేయను అన్నారు ప్రభా. వారి ఎట్టి పరిస్థితిలో, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ నొప్పితో తండ్రి నీ యొద్దకు ఇప్పుడు వస్తున్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి. వారందరి కొరకు నా ప్రభా అయ్యా మీరు సిలువలో మరణించి ఉన్నారు. అయ్యా వారు స్వస్థపడలేని ఏ ఒక్క పాపం వారికి అడ్డుగా ఉంటే కూడా ప్రతి పాపముని పరిశుద్ధమైన రక్తములో కడిగి శుద్ధి చేసి వారిని కనికరించి స్వస్థపరచండి నా ప్రభా. నీకే స్తోత్రం. నీ స్వస్థపరిచే హస్తములు చాపి వారిని మీరు తాకుతున్నందుకు, వారిని మీరు ముట్టి బలపరుస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడే వారిలో గొప్ప విశ్వాసాన్నిచ్చి నిన్ను మహింపరిచే బిడ్డగా వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. వారి విశ్వాసంలో ప్రభా నిలకడగా ఉండుటకు తల్లి మీరు చేసిన అనేకమైన అద్భుతమును వారు పొందుకుంటున్న ఈ స్వస్థతను అనేకులకు ప్రభా ప్రచురించే రీతిగా, నీ నామాన్ని మహింపరిచే రీతిగా వారు పడకను మీరు మార్చి వేస్తున్నందుకు, వారికి అన్నిటిని నాట్యంగా మీరు మారుస్తున్నందుకు, వారిని మీరు ధైర్యపరుస్తున్నందుకు నీకు వేలాది వందనాలు. నీ కృపతో, నీ సన్నిధితో నీలో ఎక్కువగా ఆనందించే కృపనిచ్చి ఆనందింపచేసి నీలో సాగిపోవటకు వారికి సహాయం
దయచేసి దీవిచ్చి మీరు బలపరచని నా ప్రభా, మీరు బలపరచని నా తండ్రి. ఎందుకనగా ఫిలిప్పి 4:13లో చెప్పిన రీతిగా నన్ను బలపరచువానియందే సమస్తమును చేయగలను చెప్పిన రీతిగా మీరు బలపరిచే దేవుడు గనుక వారిని బలపరిచి, ఆదరించి, వారి కన్నీటిని మీరు తుడిచివేసి, వారికి ప్రభా ఆదుకొని, హద్దుకొని, దీవిచ్చి బలపరచమని, నీలో ప్రభా వారు ప్రభా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆనందించే బిడ్డలుగా వారిని మీరు ముద్రించి కాపాడమని, నీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ, మమ్మల్ని తగ్గించుకొని, మా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.